ఈ 100 బెడ్ హాస్పిటల్ సిబ్బంది సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా హాస్పిటల్ కాంపౌండర్స్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్క సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దీనికి సహకరించిన పోలీస్ సిబ్బంది, ఏసీపీ గారు, సిఐ, అన్ని టౌన్ల సిఐలకు, కానిస్టేబుల్లకు, వారందరికీ, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది అయిన కమిషనర్ గారికి, మన మేడం జక్కుల శ్వేత మేడం గారికి, ఈ సందర్భంగా వారికి ఈరోజు మ్యారేజ్ డే, పర్సనల్గా వారికి మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనిపిస్తున్నాయా? ఆపరేషన్ చేస్తే చెప్తా. సరేనా? చూపుతో వెళ్ళిన వారికి కంటి చూపు మంచి విధంగా వెళ్ళే విధంగా చేయాలనే ఒక గొప్ప కార్యక్రమం ఇది. దీనికి ప్రతి ఒక్కరు స్వాగతిస్తూ, ఎవరెవరు ఏ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ చూపించుకొని సంతోషంతో వెళ్ళాలనే ఒక కోరికతోని ఈ యొక్క మెగా కంటి వైద్య శిబిరం పెట్టడం. అందరికీ నమస్కారం. నిజంగా చెప్పాలంటే మన బెల్లంపల్ల కంటి చూపు సమస్య గురించి ప్రత్యేకంగా నా బిడ్డే వర్షబెట్టే, నా భార్య రమ, ఆమెతో పాటు రమ్మమ్ముల అక్క కొడుకు డాక్టర్ అజయ్ చక్రవర్తి అని ఇప్పుడు చేసే అన్ని కాంట్రాక్ట్ ఆపరేషన్, క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ అయినా కానీ ఆయన దాంట్లో స్పెషలిస్టు. దాదాపు ఆర్మీలో 30 ఏళ్ళ సంది పనిచేసిన తర్వాత ఎక్స్పర్ట్ ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది నా బిడ్డే వర్షబెట్టే. ఆర్టీ కంగ్రాచులేషన్స్ తల్లి. ఇక వేదికపై ఉన్న మా ఆర్డీఓ గారు, డిఎఫ్ఓ, ఎప్పుడు ఎల్లకాలం ఎప్పుడున్నా తొందరపడతాడు, ముంగటికి తీసుకుపోతాడు. దేవుని దయ వల్ల ఇలా పెద్ద సక్సెస్ చేసినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు పెట్టే. పాయింట్ ఏంటంటే ఎవరైనా కానీ ఏడైనా కానీ కోఆర్డినేషన్, జనాలలో కోఆర్డినేషన్ ఎంత మంచిగా అయితే మనం అంత ప్రోగ్రెస్ చేసుకోవచ్చు. మీరందరూ ఆశీర్వాదం ఇచ్చి నాకు ఎమ్మెల్యేగా నాకు ఇది అవకాశం ఇచ్చిన తర్వాత ఇటువంటి సేవ చేయడానికి ఒక అవకాశం రావడం కూడా దీని అదృష్టంగానే భావిస్తున్నా. మీరందరి కంటి చూపు అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. కంటికి ఉన్నంత ఇంపార్టెన్సు వాస్తవంగా చూస్తే అన్నిటికీ ఉంటుంది ఇంపార్టెంట్, కానీ కంటికి టాప్ ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే చూస్తేనే కదా, చూపు ఉన్నప్పుడే కదా జనాలకు తెలిసేది బాధ. ఆ చూపు కోసమే ఈరోజు తీసుకునే ఈ కార్యక్రమాన్ని నెల్లెల్కెళ్ళి వచ్చిన మన సోదరులందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. మీరు కొంచెం ఓపిక పట్టుకోండి, అందరికీ టెస్టింగ్ అవుతుంది. ఎవరికైనా కానీ ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనో ఆ సమస్య గురించి కూడా ప్రత్యేకంగా డాక్టర్లు చూస్తున్నారు. మీ ప్రిస్క్రిప్షన్ వస్తుంది. ఎవరికి ఏదైనా అవసరం ఉంటే ఈవెన్ గ్లాసెస్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆ డాక్టర్లు ఎట్లా అడ్వైజ్ ఇస్తారో దాని ప్రకారంగా ఇవాళ కాకపోయినా రేపు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. జనాలందరికీ మళ్ళొక్కసారి విశ్వాసం ఇప్పించే బాధ్యత యావత్ ఉట్టి నెన్నలే కాదు, మొత్తం బెల్లంపల్లి ఉన్న టౌన్లో అన్ని మండలాలలో ఉచిత మెడికల్ అవసరం ఉన్న సమస్యలు ఏడేడా చేయగలుగుతామో. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అయినా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ, మా కలెక్టర్ గారితో కానీ, ఆర్డీఓ గారితో మాట్లాడి, డిఎంహెచ్ఓ గారితో కూడా మాట్లాడి మెడికల్గా ఏం బెనిఫిట్ ఇచ్చే కార్యక్రమాన్ని మన బెల్లంపల్లిలో ఉన్న సోదరులకు అందరికీ ఒక సౌకర్యం ఇప్పించి వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ అవుతుందా, గవర్నమెంట్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, మాకు స్వయంగా ఏం చేయాలో చేస్తాము. గవర్నమెంట్ తర్వాత కూడా మేము వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఉన్న హాస్పిటల్స్లో కూడా వాళ్ళ సపోర్ట్ అవసరం పడుతుంది. అందుకోసం మేము స్వయంగా ఇండివిజువల్గా చేసుకునే కెపాసిటీ ఇది కాదు. ఎందుకంటే అందరు కోఆపరేషన్ అవసరం ఉంది. గవర్నమెంట్ తరఫు నుంచి కావాలి, డాక్టర్ల తరఫు నుంచి కావాలి, కన్సర్న్ ఆఫీసర్లది కావాలి. ఉన్న సమస్యలన్నీ కూడా మనం దాంట్లో కేర్ఫుల్ ఇది చేసేసి మళ్ళొక్కసారి మీకు విశ్వాసం ఇప్పిస్తున్నాం. మా సీఎం రిలీఫ్ ఫండ్లో ఎవరెవరికి ఏమేమి ఎల్ఓసీలు కావాలనో
మీరు చెక్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. మా రామకృష్ణ మా ప్రసాద్ ఉన్నారు, ఇద్దరు కలిసి మీకు ఎట్లా హెల్ప్ చేయాలో తీసుకునే కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరికి సేవ చేసుకునే కార్యక్రమంలో మా పిఏలు ఉన్నారు, వీళ్ళందరూ ముగ్గురు కలిసి మీకు ఎట్లా జనాలకు ఎట్లా హెల్ప్ చేయాలన్నా మా ఉద్దేశం ఉన్నది ఒకటే, సర్వీస్ సర్వీస్ సర్వీస్. అందుకోసం నా బిడ్డ అమెరికాకి వెళ్ళి వచ్చినా కూడా ఈరోజు మన బీద ప్రజలకు ఎట్లా సర్వీస్ ఇస్తే బాగుంటుందని ఆ ఉద్దేశంతో మీరందరూ ఇచ్చిన అవకాశాన్ని గెలిపించిన తర్వాత నా స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క సోదరుని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీతో చేతనైనంత మీరు హెల్ప్ చేయండి. నేను ఎమ్మెల్యేగా ఉండి నేను ఎంత హెల్ప్ చేయాలనో నేను చేసే కార్యక్రమాన్ని, మా నాయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలని, ప్రజలకు ఎట్లా సేవ చేయాలి, ప్రజలకు ఏమైనా ఇబ్బంది కాకుండా ఎట్లా కాపాడుకోవాలి, ప్రజలకు ఏ కావాలనో మనస్ఫూర్తిగా నా క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటున్నా, అందరితో కలిసిమెలిసి పనిచేసుకొని నగుముఖాలు పెట్టుకోవాలని మీ అందరితో కోరుకుంటూ ఈ ఉచిత ఐ క్యాంప్ని మీరు ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు, మీరందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చినందుకు, వీళ్ళందరికీ ఇక్కడ భోజనాల సౌకర్యం కూడా చేసి పెట్టినాం మన పేషెంట్లకు. నిన్నటికెళ్ళి వచ్చిన మన హరీష్ అనే కానీ, గట్టు మల్లేష్ అనే కానీ, ఆయనతో పాటు ఉన్న నాయకులు శ్రీనివాస్ అయినా కానీ, కిషన్ రెడ్డి అయినా కానీ, మన తిరుపతి అయినా కానీ, తిరుపతి అనే ఇంకొక ఆయన ఉన్నాడు, మల్లిక అయినా కానీ, ఆమె కనిపిస్తుంది ఇవాళ రాలే. మల్లిక ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు. అస్సలు సూత్రధారి మా మల్లగౌడు. నేను ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ దొరకది. మీరందరూ దీని అవకాశాన్ని మంచిగా యూజ్ చేసుకోండి. నేనున్న ఎమ్మెల్యే కూడా కాదు, మానవత్వానికి ఇచ్చే విలువ ఎమ్మెల్యే. నేను జనాలకు ఇబ్బంది కాకుండా ఎంత హెల్ప్ చేయాలనో అనే ఒక సూచన తప్ప వేరే ఉద్దేశం రూపాయి కూడా నాకు కాదు, మా కుటుంబం కాదు, మా పార్టీ కాదు, మా రేవంత్ రెడ్డి కాదు, మా సోనియా తల్లి కాదు. ఉన్నదంతా సేవ చేసుకుంటాం. మన బెల్లంపల్లిని ఎంత పైకి తీసుకురావాలి. చాలా పనులు చేసేది ఉంది, రోడ్లు వేసేది ఉంది, డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేది ఉంది. ఒక ఏడాది అయింది ఇప్పటిదాకా ఏమేమి పనులు చేసినాను. మళ్ళీ ఇంకోసారి ఇటువంటి మీటింగ్ పెట్టి అందరినీ జనాలను పిలిపించి, మళ్ళీ మొన్న కార్తీక పౌర్ణమికి చేసిన మా మునివంద రమేష్ ఉన్నాడు, 3,000-4,000 మంది వరకు మన మహిళా సోదరి మందకు వచ్చినందుకు చేసుకున్న కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా నేను మా రమ్మమ్మ వర్షమ్మ తరఫు నుంచి కంగ్రాచులేట్ చేస్తూ, కార్తీక పౌర్ణమి తీసుకున్న అటువంటి సెషన్ని మళ్ళీ వచ్చే ఏడాది కూడా అంతే పెద్దగా చేస్తాం. అందరు కలిసికట్టి చేసుకుందాం. మనం బెల్లంపల్లి ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో, ఏమి ఇంప్రూవ్ చేయాలనో మీరందరూ దాన్ని కోఆపరేట్ చేయమని ప్రతి ఒక్కరితో మనవి చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మళ్ళొక్కసారి పేరున నా తరఫు నుంచి పర్సనల్ కంగ్రాచులేషన్స్. వచ్చినందుకు ప్లీజ్ కొంచెం ఓపిక పట్టండి. మేము యుఎస్ నుంచి తెచ్చిన మెషిన్స్, ఈ డాక్టర్ కూడా మంచిగా చదువుకొని చెకప్స్ ఫస్ట్ చేసి ఐ డ్రాప్స్ వేసి, మీకు అద్దాలు అవసరమైనా కూడా మీ కళ్ళు ప్రకారం ఆ నోట్ చేస్తున్నాం. అద్దాలు మెల్లమెల్లగా వస్తాయి. ఎవరికి ఆపరేషన్ కావాలో యుఎస్ నుంచి వచ్చిన మెషిన్ తోటి చేపిస్తున్నాం. ఇవాళనే అయిపోతాయి ఆపరేషన్స్. సో మీరు కొంచెం ఓపిక పట్టాలి, ఎందుకంటే టైంకి చెక్ చేసి సరిగ్గా చేయాలనుకుంటున్నాం. అప్పటి వరకు ప్లీజ్ మీ టైం తీసుకొని కొంచెం తిని వెయిట్ చేయండి. ఇవన్నీ చేసినందుకు వాలంటీర్స్కి, హరీష్ వాళ్ళందరికీ మార్కెటింగ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మీరు లేకపోతే ఇవన్నీ అయ్యేవి కావు. సో అందరు అన్నట్టు నెన్నెలతో స్టార్ట్ చేస్తున్నాం, కానీ మా ప్లాన్ ఏంటంటే ఈవెంచువలీ బెల్లంపల్లిలో ఉన్న అన్ని మండలు, టౌన్స్కి కూడా ఇది రిపీట్ చేయాలని. సో మీతోటి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. మీరు మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసి పేషెంట్గా ఉండి మంచిగా చెకప్ చేసుకొని టైంకి మీరు ఆ డ్రాప్స్ ఇచ్చినా కూడా ప్లీజ్ వాడండి, వాడితేనే తెలుస్తాయి. సో థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ.